ఓటు ఎందుకు వేసాం రా దేవుడా, స్కూటీలు ఇస్తానన్నాడు, అదెటు పోయింది. వాళ్ళ నాయన పట్టుకుని వచ్చిన రాజకీయాన్ని పట్టుకొని వచ్చి ఆమెని నిన్నగాక మొన్న వచ్చిన బచ్చా కేటీఆర్ ఏం చేస్తాడు, నేను తులం బంగారం ఇస్తానని చెప్పాడు. తులం బంగారం అసలు మనం పట్టుకునే పరిస్థితిలో ఉన్నామా? తులం బంగారం సుమారుగా 1,00,000 టచ్ అవుతుంది. వీళ్ళిద్దరిని కంపల్సరీ గుంజుకు మాత్రం కొడతాము. వాళ్ళ హామీలు గ్యారంటీలు నెరవేర్చలేక మా పార్టీ మీద ఏదో ఒక బురద జల్లే ప్రయత్నం నిత్యం చేస్తూ ఉంటారు. ఇప్పుడు స్థానిక ఎలక్షన్స్ వస్తున్నాయి మేడం. స్థానిక ఎలక్షన్స్ లో ఇప్పుడు బీజేపీ వన్ అండ్ ఓన్లీ వన్ ఆప్షన్. హై వ్యూవర్స్, ఇలా మనం తెలంగాణ రాష్ట్ర బీజేపీ మహిళా మోర్చా అఫీషియల్ స్పోక్స్ పర్సన్ శ్రీమతి పమ్మి అనిత గారి దగ్గర ఉన్నాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, మన రేవంత్ రెడ్డి సీఎం గారు ఉన్నారు. ఈ 6 గ్యారంటీలు హామీలు నెరవేర్చారా? చూస్తున్నాం కదా, 6 హామీలు తుంగలో దొక్కిన పరిస్థితి అయితే ఏర్పడింది. నిన్న న్యూస్ లో కూడా తేట తెల్లంగా చెప్పేశాడు సీఎం రేవంత్ రెడ్డి, నేనేమి చేయలేను, ఈ టైంలో ఈ జాప్యం జరుగుతున్న టైంలో 6 హామీలు కూడా 6 గ్యారంటీలు కూడా ఏది కూడా నెరవేర్చకుండా అభద్రతాభావంతో ఆయనే న్యూస్ లో అనౌన్స్ చేసిన పరిస్థితి అయితే ఏర్పడింది. ఓకే మేడం, ఇప్పుడు మహిళలకి 2,500 రూపాయలు ఇస్తా అన్నారు ప్రతి ఒక్క మహిళకి, ప్లస్ ఆసరా పెన్షన్లు పెంచుతా అన్నారు, ప్లస్ ఇంకొకటి స్కూటీస్ ఇస్తా అన్నారు ఎవరైతే స్టూడెంట్స్కి. కళ్యాణ లక్ష్మిలో వచ్చేసరికి మనకి తులం బంగారం ఇస్తున్నారు. ఇవన్నీ ఇప్పుడు నెరవేరుస్తున్నారు మేడం. ముందుగా అయితే ఆసరా పెన్షన్ల గురించి మనం ఆలోచించుకున్నట్లయితే అసలు తెలంగాణ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి పాలన 15 నెలలు కావస్తున్నా గానీ 6 హామీలు 6 గ్యారంటీలు అనుకుంటూ జనాల్ని మోసపూరితమైన ఒక భావనలోకి నెట్టివేసి ఓట్లు వేయించుకొని ఈ రోజు ఆసరా పెన్షన్లు అనుకుంటూ పెంచుతాం అనుకున్న ఇదిలో కూడా మినిమం అసలు అసైన్ చేసిన హామీలు కూడా నెరవేర్చలేని పరిస్థితి అయితే ఈ రోజు ఏర్పడుతోంది. మహిళలకు కూడా తీవ్రమైన రక్షణ అయితే అసలు లేకుండా పోయింది. 2,500 రూపాయలు ఇస్తానన్నాడు, అదెటు పోయింది. స్కూటీలు ఇస్తానన్నాడు, అదెటు పోయింది. ఇవన్నీ పక్కన పెడితే నేను తులం బంగారం ఇస్తానని చెప్పాడు. తులం బంగారం అసలు మనం పట్టుకునే పరిస్థితిలో ఉన్నామా? తులం బంగారం సుమారుగా 1,00,000 టచ్ అవుతుంది. మరి ఈ హామీలన్నీ గ్యారంటీలన్నీ ఇచ్చి ఓట్లు గుద్దించుకొని జనాల్ని ప్రలోభపెట్టి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు అనేది మాకైతే అర్థం అవ్వట్లేదు. మేము తీవ్రంగా దీన్ని అయితే నిన్నగాక మొన్న కూడా మేము స్టేట్ లో అసెంబ్లీ ముట్టడి చేయడం జరిగింది మహిళా మోర్చా ఆధ్వర్యంలో. సో ఇంకా మేము తీవ్రంగా టఫ్ అయితే ఇస్తామని ఈ విధంగా తెలియజేసుకుంటున్నాను. మొన్న కాంగ్రెస్ మహిళా నేతలు వచ్చేసరికి బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించారు. దేనికంటే 33% రిజర్వేషన్ అనేది ప్రకటించాలని. అసలు దీన్ని శాంక్షన్ చేసింది బీజేపీనే కదా, ఎందుకు ఇట్లా ముట్టడిచ్చారంటారు? తెలివి తక్కువతనం చేతగానితనంతో వాళ్ళొక ఇన్సెక్యూర్ దాంట్లో జోన్ లో బతికేస్తున్నారు. సో దీన్ని ఏం చేస్తామంటే బీజేపీ మోడీ సర్కార్ వచ్చిన తర్వాత ఏదైతే రిజర్వేషన్ ఉందో, ఏదైతే మనం చూస్తా ఉన్నామో చట్టసభల్లో లోక్సభల్లో మహిళలు ఎంత వరకు వాళ్ళు ఎంత ఫార్వర్డ్ గా ఉన్నారో మనకు చూస్తానే ఉన్నాము. ఇదంతా చూస్తూ కూడా ఏదో ఒకటి బురద జల్లాలి, ఏదో ఒకటి చెయ్యాలన్న ఇదిలో తప్ప వాళ్ళు ఏం చేస్తున్నారండి? నిన్నగాక మన రేఖా గుప్తా గారిని చూసాం, ఢిల్లీకి సీఎం చేశారు. ప్రతి దగ్గర కూడా రిజర్వేషన్లు ఇవన్నీ కూడా ఎక్కువ మనకి డెవలప్మెంట్ అనేది చూస్తూ మనకి ప్రజల్లోకి ఈ విధంగా చేస్తున్న తరుణంలో ఏదో ఒకటి గుడ్డగాల్సి మీద వేయడానికి ఏదో ఒకటి చేస్తూ ఉంటారు, ఏదో ఒక ప్రలోభ పెడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ హామీలు గ్యారంటీలు నెరవేర్చలేక మా పార్టీ మీద ఏదో ఒక బురద జల్లే ప్రయత్నం నిత్యం చేస్తూ ఉంటారు. ఇది మాకు కొత్తేమీ కాదు. ఇప్పుడు రాబోయే ఎలక్షన్ లో 33% మహిళల రిజర్వేషన్ ప్రకటించే ఛాన్స్ ఉందా మేడం? ఇప్పుడు శాసనసభలో కానీ డీలిమిటేషన్ కూడా జరుగుతుంది. దీంట్లో మహిళలకి 33% ఇచ్చే ఛాన్స్ ఉందా బీజేపీ? అఫ్ కోర్స్ తప్పకుండా ఉంది. మాకు సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే మనకి ఇచ్చారో విధి విధానాలు కూడా పిల్లలకి పెద్ద పీట వేస్తూ నరేంద్ర మోడీ గారు ఏమైతే చేస్తున్నారో నెక్స్ట్ సంస్థాగత ఎన్నికలు ఏదైతే ఉన్నాయో కంపల్సరీ 33% రిజర్వేషన్ అయితే అమల్లోకి వస్తుంది. మహిళలందరూ కూడా దీనికి అందరూ కూడా రెడీగా సంసిద్ధం అవుతున్నారు. చదువుకున్న వాళ్ళు ఎడ్యుకేటెడ్స్ కూడా దీన్ని ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి అర్థమవుతోంది. ఇలాంటి కుళ్ళు రాజకీయాలు చేస్తూ ప్రలోభ పెడుతూ మహిళల్ని ఏ గ్యారంటీలు ఇవ్వకుండా వృద్ధుల్ని కూడా ఇబ్బందులు పెడుతూ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మధ్యలోనే సర్వనాశనం అయిపోతుంది, కుంభకోణం అయిపోతుంది, మధ్యలో ఇది కొలాప్స్ అయిపోతుంది అని చెప్పడంలో స్టేట్ గవర్నమెంట్ పూర్తిగా విఫలమైందని చెప్పడంలో ఏ మాత్రం కూడా డౌటే లేదండి. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ డీలిమిటేషన్ వరకు పక్కన పెడితే ఇప్పుడు రేపు అది లోపనే రాష్ట్ర అధ్యక్షురాలుగా డీకే అరుణ గారిని నియమించే ఛాన్స్ ఉంది అంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం? సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఏదైతే ఇస్తుందో అది కంపల్సరీ పెట్టి మనం వర్క్ చేయాలి. ఒక లేడీకి ఇస్తే అంతకంటే మేము హ్యాపీగా ఫీల్ అవుతాము. కంపల్సరీ లేడీ అయినా బీజేపీ పార్టీలో కేంద్రం ఏదైతే నిర్ణయిస్తుందో దానికి కట్టుబడి కంపల్సరీ బీజేపీ ఫ్యామిలీ అనేది ముందు పనిచేస్తుంది. కాషాయం జెండా కోసం పనిచేస్తుంది. వ్యక్తి కోసం కాదు, వ్యవస్థ కోసం. డీకే అరుణ గారి గురించి మీరేమంటారు? ఫైర్ బ్రాండ్. అరుణమ్మ ఆధ్వర్యంలో ఇప్పుడు ఎంపీగా ఉన్నారు కాబట్టి ఎన్నో స్థానిక సమస్యల మీద ఎప్పుడు రెస్పాండ్ అవుతూ ఉంటారు. సో ఆవిడ గారు వచ్చినా గానీ ప్రతి ఒక్కరు కూడా కమిట్మెంట్ తోటి మేము ఈ విధంగానే ముందుకెళ్తామని తెలియజేసుకుంటాం. ఇప్పుడు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు ఉంటే ఇప్పుడు రేవంత్ రెడ్డిని అండ్ ఇటున్న కేటీఆర్ ని ఫైట్ చేసే కేపబిలిటీ ఉందా మేడం? అఫ్ కోర్స్ వీళ్ళందరికంటే సీనియర్ మోస్ట్ డీకే అరుణమ్మ. ఆమెని నిన్నగాక మొన్న వచ్చిన బచ్చా కేటీఆర్ ఏం చేస్తాడు? ఆయనకి రాజకీయ నేపథ్యం ఏం తెలుసు? ఎక్కడో ఫారెన్ కంట్రీస్ లో ఉన్నాయన వాళ్ళ
నాయన పట్టుకుని వచ్చిన రాజకీయాన్ని పట్టుకొని వచ్చి నాకు తగుదనమ్మా అని వచ్చి ఇప్పుడు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి అప్పుల్లోకి నెట్టేసి మొత్తం బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ వర్సెస్ మొత్తం అప్పుల పాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల్లోకి తోసేసింది. సో వీళ్ళిద్దరి నేపథ్యం డీకే అరుణమ్మ గారు వస్తే మటుకు వీళ్ళిద్దరిని కంపల్సరీ గుంజుకు మాత్రం కొడతాము బీజేపీ గవర్నమెంట్ లో, ఇదైతే తప్పదు. ఇప్పుడు స్థానిక ఎలక్షన్స్ వస్తున్నాయి మేడం. స్థానిక ఎలక్షన్స్ లో ఇప్పుడు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఉండబోతుందా, బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ఉండబోతుందా, లేకపోతే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉండబోతుందా? ఆపోజిట్ పార్టీ ఏంటి? మాకు అపోజిట్ పార్టీ అసలు చెప్పాలి అని అంటే ఎవరు లేరు. బీజేపీ వన్ అండ్ ఓన్లీ వన్ ఆప్షన్. ప్రజలందరూ కూడా గవర్నమెంట్ ఈ రోజు చూస్తోంది. ప్రజలందరూ చదువుకున్న వాళ్ళు, రైతులు ఎవరైతే ఈ 6 గ్యారంటీలు అమలు కాని పక్షంలో ఓటు ఎందుకు వేసాంరా దేవుడా, మేము ఎందుకు వేసాము, ఎందుకు ఇలా ఇబ్బందుల పాలవుతున్నామని ప్రతి ఒక్కరు కూడా మా బీజేపీకి ఒక ఛాన్స్ ఇవ్వడానికి అయితే ఎదురు చూస్తున్నారు. కంపల్సరీ వచ్చే ప్రతి ఎలక్షన్ లో, సంస్థాగత ఎలక్షన్ నుంచి చట్టసభల్లో కూర్చునే ప్రతి ఎలక్షన్ లో కూడా బీజేపీ ఈసారి గవర్నమెంట్ ఫామ్ చేస్తా, తెలంగాణలో ఫామ్ చేస్తుంది అనడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదండి. ఒక ఆదివాసి బిడ్డ, ఒక మహిళా మంత్రి మన సీతక్క గారిని నిన్న అక్బరుద్దీన్ ఓవైసీ వచ్చేసరికి నీకు ఇంగ్లీష్ రాదు, ఉర్దూ రాదు అని నిండు సభలో చెప్తే ఇప్పటి వరకు కాంగ్రెస్లో ఉన్న ఎమ్మెల్యేలు కానీ, అక్కడ ఉన్న స్పీకర్ కానీ, అక్కడ ఉన్న ముఖ్యమంత్రి వర్యులు కానీ ఎందుకు స్పందించలేదు? ఒకటండి, ఇప్పుడు సీతక్క గారి దగ్గరికి వచ్చి చూసుకుంటే ఆమె ఒక లేడీ వర్షన్ గా మా భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ కూడా మహిళలకు అండదండగా ఉంటుంది. సీతక్క గారికి ఉర్దూ రాదు, ఇంగ్లీష్ రాదు అని విమర్శించడంలో ఆయన సభ్యతా సంస్కారం అనేది వ్యక్తపరుస్తున్నాం. మతాల కుంభకోణంలో వాటిని వాళ్ళు తొంగలో తొక్కే ప్రయత్నం చేస్తున్నారు. సీతక్క గారికి ప్రతి విధానంలో కూడా మా బీజేపీ అండగానే ఉంటుంది, పార్టీ పరంగా కాదు, ఒక మహిళల రక్షణ పరంగా. అసలు ఇంత మాట్లాడుతున్నా కూడా రేవంత్ రెడ్డి ఎందుకు ఏమనట్లేదు ఆయన అక్బరుద్దీన్ ఓవైసీని? ఎందుకనంటే వాళ్ళు కుమ్మక్కైపోయి ఉన్నారు కదా. వాళ్ళొక కుమ్మక్కైపోయి ఉన్న విధానంలో వాళ్ళు ఎందుకు మాట్లాడతారు? వాళ్ళిద్దరూ కూడా ఒక ఇందాక మీరు అడిగినట్టుగా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అని అడిగారు. ఇప్పుడు నేను అదే చెప్తున్నాను, వాళ్ళందరూ కలిసి కుమ్మక్కైపోయి రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన రాష్ట్రాన్ని ఇంకా కుంభకోణంలోకి నెట్టాలని చూస్తున్నారు. కాబట్టి వాళ్ళ ఎమ్మెల్యేలన్నా ఎంపీలన్నా గానీ, అదే మా బీజేపీలో చూసుకోండి, ఒక కార్యకర్తనంటే ఒక యూనిటీగా పనిచేస్తాము. వాళ్ళకి మంత్రులన్నా ఎంపీలన్నా వాళ్ళకి ఈగ వాళ్ళట్టుగా ఉండదు. అది వాళ్ళ పరిస్థితి. రాష్ట్రం దరిద్రంగా తయారైపోయింది. ఓకే మేడం, ఇప్పుడు రేపు ఇక్కడ ఖమ్మంలో మేయర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మేడం? కార్పొరేషన్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మేము మేయర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అదే విధంగా ఎన్నికల్లో 60కి గాను 60 సీట్లు కూడా బీజేపీ కైవసం చేసుకుంటుంది. ఖమ్మం జిల్లాలో కిల్లా మీద కంపల్సరీ ఈసారి కాషాయం జెండా ఎగరవేస్తామని మేము చాలా ధైర్యంతో, చాలా గర్వంగా చెప్పుకుంటాము. ఈసారి ప్రతిసారి ఇలాగా కాదు, ఖమ్మం జిల్లాలో ప్రజలు కూడా బీజేపీ వైపు చూస్తున్నారు కాబట్టి డెఫినెట్ గా కాషాయం జెండా ఎగరబోతుంది కిల్లా మీద. ఓకే మేడం, థ్యాంక్ యూ.